ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ కు చెందిన ఓ ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ అవమానించినందుకు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలంటూ ఎంఐఎం నాయకుడు ట్విట్టర్ వేదికగా కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ను ట్యాగ్ చేస్తూ ఎంఐఎం నేత ముబాషీర్ కంప్లైంట్ చేశారు. ముబాషీర్ చేసిన ఈ కంప్లైంట్ పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పందించారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని సివి ఆనంద్ రిప్లై ఇచ్చారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా పాలస్, దెగ్లూరులో నిర్వహించి బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లాతూర్లో రోడ్ షోలోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభల్లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ, హైదరాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామని హైదరాబాద్ లో కొందరు నేతలు అంటున్నారని ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి ప్రభుత్వాలు వద్దని తెలిపారు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీన పడదామా, కలిసి బలంగా నిలబడదామా అని ప్రశ్నించారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా అని, బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపాయి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం నేత ముబాషీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలను, అందులో ముఖ్యంగా అన్ని రకాల మతాల ప్రజలు కలిసి ఉంటున్న పాత బస్తీ వాసులను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను డిమాండ్ చేశారు. నగరంలో శాంతి భద్రతలను, లా అండ్ ఆర్డర్ ను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులను కూడా పవన్ కళ్యాణ్ అవమానపరిచినట్టేనని వివరించారు. గత 20 ఏళ్లుగా గణేష్ ఉత్సవాల్లాంటి పండుగల్లో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా జరుపుకుంటున్నామని, అందులో పోలీసులు ఎంతగానో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ముబాషీర్ మండిపడ్డారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసిన సీఎం చంద్రబాబు నాయుడుని కూడా పవన్ కళ్యాణ్ అవమానించినట్టేనంటూ ముబాషీర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు. ముబాషీర్ ట్వీట్ పై స్పందించిన సివి ఆనంద్ లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామని సమాధానమిచ్చారు. మరి హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలుగు ప్రజలపై నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై అక్కడ పోలీసులు సీరియస్ గా స్పందించి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతారా, నోటీసులు ఇస్తారా, ఏం చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠంగా మారింది.